గమనించాలి. దేవుని బిడ్డలతో అన్ని చోట్ల, అన్ని సమయాల్లో, అన్ని కాలాలలో, అన్ని పరిస్థితులలో దేవుడు తోడుగా ఉంటారండి. దేవుడు తోడుగా ఉండి దేవుని బిడ్డలను రక్షిస్తారు, పోషిస్తారు, కాపాడుతారు, హెచ్చిస్తారు, అన్ని విషయాల్లో విజయమును అందిస్తారు. ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవుని బిడ్డలతో ఎవరు తోడుగా ఉంటారు? దేవుడు తోడుగా ఉంటారు. ఈ లోకము తోడుగా ఉండకపోవచ్చు, లోకంలో మనుషులు తోడుగా ఉండకపోవచ్చు, పరిస్థితులు వ్యతిరేకంగా ఉండొచ్చు. అయితే అన్ని చోట్ల, అన్ని సమయాలలో, అన్ని కాలాలలో, అన్ని పరిస్థితుల్లో దేవుడు దేవుని బిడ్డలకు తోడుగా ఉంటారు. మరి మనల్ని ఎంతమంది దేవుని బిడ్డల వలె జీవిస్తున్నాం? మనల్ని ఎంతమంది పరిశుద్ధంగా జీవిస్తున్నాం? మనల్ని ఎంతమంది నీతిమంతులుగా జీవిస్తున్నాం? మనల్ని ఎంతమంది దేవుడు మెచ్చినట్టుగా జీవిస్తున్నాం? ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవుని బిడ్డలకు లోకం తోడుగా ఉండకపోవచ్చు, లోకంలోని మనుషులు తోడుగా ఉండకపోవచ్చు. అయితే లోకంలోని మనుషులను సృష్టించిన దేవుడు తోడుగా ఉంటారు. కాబట్టి దేవుడు తోడుగా ఉంటారు, దేవుడు రక్షిస్తారు, దేవుడు పోషిస్తారు, దేవుడు కాపాడతారు అన్న నమ్మకంతో, విశ్వాసంతో ముందుకు సాగుదాం. రేపటి దిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.